మోషే గారిని గురించి చూస్తున్నాం. ఎలాగా ప్రార్థన చేసేవాడు? ప్రభు రమ్మనగానే కొండపైకి వెళ్ళేవాడు, ప్రభుతో సంభాషించేవాడు. ఇక్కడ దాదాపు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మోషే గారు. ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాని కురిపించాడు, బండ నుండి మధుర జలాన్ని రప్పించాడు, ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. మరి అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనం ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఎంతమంది మీలో ఉదయాన్నే ప్రార్థన చేశారు? కుటుంబాల కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, దేవుని సేవకుల కొరకు ఉదయాన్నే ప్రభువా నీ సన్నిధి పెందలకాడ వెళ్ళాలి ప్రభువా, నీ పాటలు పాడి మీ నామాన్ని గణపరచాలి ప్రభువా. ఎంతమంది ఉదయాన్ని ప్రార్థన చేశారు? చేతులు పైకెత్తండి. స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేశారు? చూడండి, కొద్దిమంది. అంటే మనం దేనికి వస్తున్నాము? నామకార్థంగా వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు మనకి అర్థమవుతున్నది, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు నలుగురు ప్రార్థన చేశారు. నేను కూడా ఉదయాన్నే ఒకసారి 3 గంటలకు వెళ్ళేసి ప్రేయర్ చేసుకుంటా. మరి ఆ సమయంలో ప్రభు వచ్చాడు అనుకో, ప్రభు రాకడ మనకి ఏ క్షణం వస్తుందో మనకి తెలియదు. చెప్పాడా ప్రభు నేను వస్తున్నాను, రేపు వస్తున్నాను చెప్పాడా? ఏ దినమన వచ్చిందో మీకు తెలియదు, దొంగ వలే వస్తానన్నాడు. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళ సమయంలో ప్రభు వచ్చాడు అనుకో, అప్పుడు ప్రభుతో పాటు మనము ఆ రాకడ సమయంలో మన ప్రభుతో పాటు ఎత్తబడతాం. ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. మరి వాట్ అబౌట్ అదర్స్? ప్రార్థన చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ అందరూ తెలుసు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఏమ్మా, ఉదయాన్నే ప్రార్థన చేసుకోలేదా? కుటుంబ ప్రార్థన చేయలేదా? బిడ్డల కొరకు, సంఘం కోసం ప్రార్థన చేయటం లేదా? నామకార్థంగా రావటం వెరీ డేంజర్, చాలా ప్రమాదం. ప్రభు ఏమన్నాడు? ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చనిగా ఉంటే నీ నోట మీద ఉమ్మి వేస్తానన్నాడు. ప్రభు అన్న మాటలు అవి. ముఖం మీద ఉమ్మి వేస్తానన్నాడు. కాబట్టి మనము ఆ నులివెచ్చని స్థితి మనలో ఉండకూడదు. ప్రభు కొరకు రోషం కలిగి ఉండాలి. ప్రభువుని మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మన కోసం ఎవరు ప్రాణం పెట్టారు? పాపం నుండి, శాపం నుంచి మనల్ని ఎవరు విడిపిస్తున్నారు? యేసయ్య ద్వారా కదా. మరి ఆయన 33.5 సంవత్సరాలప్పుడే చనిపోయాడు. ఎందుకు? మనకు దీర్ఘాయుష్ ఇవ్వడానికి ఆయన తన యవ్వన కాలం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు తను? మరి ప్రభు మరి ఆయన నీ కోసం నా కోసం సిలువలో శాపమైపోయాడు. నిన్ను నన్ను దీవించడం కొరకు, మనల్ని ఆస్వాదించడం కొరకు ఆయన శాపమైపోయాడు. ఎప్పుడైనా గ్రహిస్తున్నావా? ఎన్నిసార్లు మన గుడ్ ఫ్రైడే మెసేజ్ ఉంటున్నాము? ఎన్నిసార్లు ఆయన కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టి రక్తం కారుతూ ఉంటే ఇంకా ప్రభుని దూషిస్తూ నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆ దొంగవాడు కూడా దూషిస్తున్నాడు. ఎలాంటి ఘోరమైన అవమానం చెందాడు ప్రభు. మరి ఆయన మనం ప్రేమించవద్దా? ఆయన మనం ప్రార్థన చేయొద్దా? ఉదయాన్నే లేసి ఆయన కోసం ప్రార్థన చేయొద్దా? నీవు నేను క్షేమంగా ఉన్నావంటే ఆయన దయ కదా, ఆయన కృప కదా. మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడి నుంచి అయినా సరే ఉదయాన్నే లేచి కుటుంబంతో కలిసి సంఘం కొరకు, బిడ్డల కొరకు, గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎలాంటి దినాల్లో మనం ఉన్నాము? మీరు న్యూస్ చూస్తున్నారా? జపాన్లో సునామీ వస్తుందని, భూకంపం వస్తున్నదని, అనేక మంది ప్రజలు చనిపోతున్నారని అనేక రకాలుగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి? మన యేసయ్య చెప్పాడు. మన ప్రభువే మనకి గురి. మన ప్రభువే చెప్పాడు ఇలా యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీ ప్రభువే చెప్పాడు. కాబట్టి మన ప్రభువే మన గురి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మనం ఎలాగుండాలి? ప్రార్థించే తల్లిగా మీరు ఉండాలి కదా. కుటుంబాల కొరకు, మరి బిడ్డల కొరకు క్షేమంగా ప్రార్థన ఉండాలి. కుటుంబమంతా, సంఘమంతా బలపడాలని ప్రార్థన ఉండాలి కదా. మరి బుద్ధి లేని కన్యకల్లాగా నిద్రపోతూ ఉంటే ప్రభు ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు. ఇద్దరుంటారు, తల్లి తండ్రి, లేకపోతే కుమార్తె కుమారుడు ఉంటారు. ప్రభువునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ప్రభు వచ్చే సమయానికి, మనకు తెలుసా ప్రభు వచ్చే సమయము? ఎవరికి తెలియదు. ఏ క్షణం వస్తారో ప్రభు తెలియదు. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే యేసు వైపు చూస్తూ ఉంటారో వాళ్ళే ఎత్తబడే సంఘంలో ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళే ఉంటారు.
అందరు ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రాకడ దినాల్లో మనం యేసు వైపు చూడాలి. ఆయన ప్రేమించే బిడ్డలంగా మనం ఉండాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలుగా మనము ఉండాలి. పేతురు అలాగా సేవించాడు ప్రభుని, ప్రాణం ఉన్నంత వరకు సేవించాడు. మోషే గారు కూడా ఎన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. డానియేల్ గారని చెప్పేసి ఎల్ఈఎఫ్ వ్యవస్థాపకులు ఫెలోషిప్, డానియేల్ గారు ఎంత ప్రార్థన చేసేవాడంటే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు డానియేల్ గారు. వాళ్ళ అమ్మ అన్నదంట, అయ్యా ఈ మధ్య పిచ్చి కుక్క తిరుగుతున్నదిరా, ఒక మ్యాడ్ డాగ్, అది కరిస్తే చచ్చిపోతారు, ప్రమాదము, కాబట్టి నువ్వు అలాగ ప్రార్థనకి వెళ్ళబాకు, వెళ్ళినా కూడా పెందలకాడరా అని తల్లి చెప్తూ ఉంటే ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడి అర్ధరాత్రి 12 గంటల వరకు డానియేల్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు పొలాల్లో. సరే వచ్చాడు, ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రుల్ని మళ్ళా డోర్ ఇలా కొట్టి లేపామనుకో, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి ఆ వరండాలోనే పడుకునేవాడంట డానియేల్ గారు. పడుకుంటే తెల్లవారిన తర్వాత ఆ తల్లి డోర్ ఓపెన్ చేస్తే ఆ వరండాలో పండుకొని ఉన్నాడు డానియేల్ గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆయన పక్కన ఈ పిచ్చి కుక్క కూడా పడుకొని ఉన్నది. ఆ పిచ్చి కుక్క కూడా పడుకొని ఉన్నది. ఆయన ఏమైనా చేసిందా? ఏమీ చేయాల. కాబట్టి ప్రార్థన చేసే బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే విజయం సాధించేవారుగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన విజయం సాధిస్తారు. ప్రార్థించే వాళ్ళకి ఎప్పుడు జయం ఉంటుంది. ప్రార్థించే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక గురి, ఒక లక్ష్యము, వాళ్ళు అనుకున్నది దేవుడు వాళ్ళ ప్రార్థన విని దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించి వాళ్ళకి ఏదైతే సమస్య అన్నీ కూడా ప్రభు వాళ్ళ కొరతలన్నీ తీరుస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి. మరి అలాగా ఈ యొక్క భక్తుడైనటువంటి మోషే గారు 40 దినాలు ఉపవాసముని ప్రార్థన చేశాడు. ఎన్ని కార్యాలు జరిగించాడు, లక్షల మంది ప్రజల్ని ఆయన నడిపించాడు. చూసారా? కాబట్టి ప్రార్థించేవాడు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమించేవాడే ప్రార్థన చేస్తాడు. ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ప్రార్థన చేస్తారు. అవును కదా? యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ఆయన సేవ చేస్తారు. ఆయన ప్రేమించకపోతే ఆయన సేవ చేయాలని ఉండదు. ఆయన ప్రేమించకపోతే ప్రార్థన మీద కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి మొట్టమొదట మన జీవితంలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని మనం ప్రేమించడం మనము నేర్చుకోవాలి. ప్రభువా, ఎలాగా నువ్వు ఆయన ప్రేమను తెలుసుకుంటావు? నా కోసం నువ్వు కలవరసిలో నీ ప్రాణం పెట్టావు కదా ప్రభువా, నీ రక్తం కార్చావు కదా, నాకు